హాయ్ హలో అండి, నేను మీ సుధను. నేను బాగున్నాను. మీరు కూడా ఆ దుర్గమ్మ తల్లి ఆశీస్సులంతా మీ మీద ఉండాలని, ఎప్పుడూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది మీ సుధా మోరంపూడి. ఈరోజు మా ఊరిలో బతుకమ్మ పండుగ ఏ విధంగా సెలబ్రేట్ చేసుకున్నాము, అదేవిధంగా మా ఇంటి బతుకమ్మని ఏ విధంగా తయారు చేసుకుంటూ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అనేది మీకు షేర్ చేయబోతున్నానండి. బతుకమ్మ గురించి కొత్తగా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. తెలంగాణ ప్రతిష్టాత్మకంగా జరుపుకునే పండుగలలో బతుకమ్మ ఒకటండి. ప్రకృతిని, స్త్రీని ఆరాధిస్తూ సమాజంలో తమ బంధాన్ని మమేకం చేసుకుంటూ ఈ ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారండి. ముఖ్యంగా తెలంగాణ మహిళలు ప్రపంచంలో ఎక్కడున్నా కూడా ఈ పండుగను జరుపుకుంటూ ఉంటారు. ఈ సంవత్సరం అంటే 2024 2వ తేదీన ఎంగిలిపూల బతుకమ్మతో మొదలుపెట్టి 11వ తేదీన సద్దుల బతుకమ్మ చివరి రోజు అంటారండి. 9 రోజులు ఈ బతుకమ్మను జరుపుకుంటూ ఉంటారు. ఈ 9 రోజులు రోజుకొక పేరుతో పిలుస్తూ ఉంటారండి. అసలు ఈ పండుగ ప్రాముఖ్యత ఏంటి, దీని వెనుక రహస్యం ఏముంది, సెలబ్రేట్ ఎందుకు చేసుకుంటారు, ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు అనే విషయాన్ని ఇప్పుడు చూసేద్దామా. మరి ప్రతి ప్రాంతానికి కొన్ని రకాల పండుగలు ఉన్నాయండి. అలాగే తెలంగాణలో కూడా కొన్ని ఫెస్టివల్స్ సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. అలాంటి వాటిలో ఒకటి బోనాలైతే మరొకటి బతుకమ్మ పండుగ అండి. ఈ పండుగ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పడుతుందండి. దసరా సమయంలో వచ్చే ఈ పండుగను చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. మహిళలను గౌరవిస్తూ ప్రకృతితో మమేకమై చేసుకునే ఈ పండుగ బతుకమ్మ పండుగ అండి. బతుకమ్మ పండుగను అంటే మనం ఎక్కువగా అమ్మని ఆరాధిస్తూ ఉంటాం కదా. ప్రకృతి అంటేనే అమ్మ కదండి. అమ్మని ఆరాధించినట్లు బతుకమ్మను వివిధ రకాల పూలను, వివిధ నైవేద్యాలను కూడా బతుకమ్మకు తయారు చేసి సమర్పిస్తూ ఉంటారు. అడవి పూలను సేకరించి వివిధ డిజైన్లతో వారి వారి అభిరుచులకు తగ్గట్టుగా బతుకమ్మను తయారు చేసి దాని చుట్టూ చేరి బతుకమ్మ ఆటలాడుతూ ఉంటారండి. ప్రకృతి నుండి లభించే వాటిని ప్రకృతి మాత ప్రసాదించిన వరాలకు కృతజ్ఞత తెలుపుతూ ఈ పండుగను చేసుకుంటూ ఉంటారండి. అందుకే ఈ పండుగ కోసం అడవి పూలను మాత్రమే సేకరిస్తూ ఉంటారు. ముఖ్యంగా తంగేడు, గునుగు, టేకు పూలను సేకరించి కలర్ఫుల్గా తయారు చేసి బతుకమ్మను తయారు చేస్తూ ఉంటారు. అందరూ కలిసి సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారండి. దీని వెనుక అసలైన రహస్యం, అర్థం ఏంటి అంటే స్త్రీ దృఢత్వాన్ని, దయను గుర్తు చేస్తూ స్త్రీలు ఒకరితో ఒకరు కలిసి తమ స్త్రీత్వాన్ని జరుపుకుని చేసే పండుగేనండి ఈ బతుకమ్మ పండుగ. ఈ విధంగా మా ఇంట్లో బతుకమ్మ గురించి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేశాను. ఇంకా తోడు బతుకమ్మ కూడా తప్పకుండా చేయాలండి. ముందుగా పెద్ద బతుకమ్మ, తర్వాత బతుకమ్మకు తోడు బతుకమ్మ తయారు చేస్తున్నాను. ఈ విధంగా అంటే మనం ఎక్కువగా ఇప్పుడు బంతిపూలు దొరుకుతున్నాయిలే, కానీ గతంలో అంటే మన అమ్మమ్మల కాలంలో అయితేనండి తప్పకుండా అడవిలో దొరికిన పూలతో మాత్రమే బతుకమ్మను తయారు చేసేవారండి. ఎందుకంటే గునుగు, తంగేడుతోనే బతుకమ్మను మొత్తం పేర్చేవారు. అమ్మని ఆరాధిస్తూ, అమ్మని కొలుస్తూ బతుకమ్మను తయారు చేస్తూ ఉంటారు. తర్వాత స్వామి అమ్మవార్ల దగ్గర అంటే మన దేవుడు మందిరంలో పెట్టి పసుపు, కుంకుమ, అక్షంతలు కూడా వేసి అసలు కొంతమంది ఉపవాసం ఉండి బతుకమ్మను తయారు చేస్తూ ఉంటారు. ఇంకా నేను ఉదయమే స్టార్ట్ చేశాను కాబట్టి మంచినీళ్ళు కూడా తాకపోకుండానే నేను బతుకమ్మను తయారు చేశాను. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవా మరి.